ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి పోలీస్ ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో యాక్సెస్ టు జస్టిస్ ఆర్డీఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికుడుగా విద్యకు దూరంగా ఉన్న మహేష్ను చదివించేందుకు చేసిన ప్రయత్నం సఫలీకృతం కావటం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో జరుగుతున్న కృషిని ఆయన అభినందిస్తూ ఇంకా పటిష్టంగా పనిచేస్తూ సమిష్టిగా కృషి చేస్తూ మరింత మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 18 సంవత్సరాల లోపల పిల్లలు డెవలప్మెంట్ అని కొన్ని విషయాలని మన అక్రమ రవాణాకు గురవుతున్నారు. వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మనం కిడ్నాప్ కేసే కడుతున్నాము. ఖచ్చితంగా అది అక్రమ రవాణా విభాగం కిందే వస్తుంది కాబట్టి ఆ డాటా కూడా పెరుగుతూ పోతుంది. 53 కేసులు జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్డ్ అయ్యాయి. దాంట్లో వేగవంతమైన విచారణ కూడా చేసాం. వాళ్ళందరినీ తీసుకొచ్చి దాని తర్వాత కన్వర్ట్ అయిన పోక్సో కేసులు, దాని తర్వాత వాళ్ళకు చేసిన భరోసా సెంటర్, షీ టీము మరియు సఖీ వీళ్ళంతా ఆధ్వర్యంలో డీసీపీ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళకు మామూలు స్థితికి తేవడానికి ప్రయత్నం అన్ని జిల్లాల అధికారులు కలిసి చేస్తున్నాం. మమ్మీ చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. డాడీ 7th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. 7th క్లాస్లో నా ఎడ్యుకేషన్ అనేది ఆగిపోయింది. అత్తమ్మ ఇంట్లో ఉంటాను. అత్తమ్మతో పాటు ఇంకా నేను పనికి వెళ్తాను. అది చెత్త ఏరి అమ్మడం లాంటిది అలాంటి పనికి వెళ్ళి ఇంకా ఆ సమయంలో బాలరక్షక్ భవన్ వాళ్ళు ఇంకా నన్ను చేరదీశారు. హైదరాబాద్లో ఉన్న మేడ్చల్ కృషి హోమ్లో నన్ను జాయిన్ చేయించారు. అక్కడ నేను చదువుకున్నాను. రీసెంట్లీ 10th అయిపోయింది. 480 మార్క్స్ వచ్చాయి. అండ్ పాలిటెక్నిక్ ఎంటర్ ఎగ్జామ్గా నాకు రాశాను. అందులో 14,000 ర్యాంక్ వచ్చింది. రామంతపూర్ సీట్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. మనం అందరము ఒకటే తాటి మీద నడవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. భాగాలు విభాగాలు వేరేగా కానీ మన లక్ష్యం అనేది సమాజము, సమస్యలు లేని సమాజం ఇదే కదా మన లక్ష్యం. నిజంగా ఒక మహేష్ చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే, లిటరల్గా ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రోగ్రాం లేకపోతే ఆ అబ్బాయి లైఫ్ స్టైల్ అనేది ఇప్పటికీ ఆ చెత్త ఎదుర్కోవడంలోనే మగ్గిపోయేది. బికమ్ ఏ లీడర్. నా ఉద్దేశం ఒక ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రోగ్రాం వల్ల ఒక విద్యార్థి తన భవిష్యత్తును వెతుక్కుంటా భవిష్యత్తుకు బాటలు వేస్తారు.